తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. హిమాచల్ ప్రదేశ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రశాంతంగా సాగుతున్న ప్రయాణం క్షణాల్లోనే పెను విషాదంగా మారిపోయింది. కొండ ప్రాంతంలో వెళ్తున్న ఓ సుమో వాహనంపై ఒక్కసారిగా భారీ కొండచర్యలు విరిగిపడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ ప్రమాదం హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో జరిగింది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సుమో వాహనం ఒక మలుపు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా భారీ రాళ్లు, మట్టి కుప్పలు వాహనంపై విరిగిపడ్డాయి. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాహనం పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులు పోలీసులకు, రెస్క్యూ బృందాలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ రాళ్లను తొలగిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఎంతో శ్రమించారు. అయితే అప్పటికే 13 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. 2 మాత్రం సజీవంగా బయటకు తీసి సమీప హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్లో వర్షాకాలం వస్తే ఇలాంటి కొండ చర్యలు విరిగిపడడం కొత్త విషయం కాదు. భారీ వర్షాల కారణంగా కొండలు బలహీనపడడంతో ఒక్కసారిగా రాళ్ళు, మట్టి కిందకు జారి పడుతుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో ప్రతి ఏడాది అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు తరచూ హెచ్చరిస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. మృతులు ఎక్కడ వారు ఏ పని మీద ప్రయాణిస్తున్నారు, ప్రమాదానికి ముందు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. శిథిలాల కింద మరెవరైనా చిక్కుకుపోయి ఉన్నారా అనే కోణంలో కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ప్రకృతి విపత్తు మరోసారి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఒక్క క్షణంలో జరిగిన ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేస్తుండగా ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.